ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్గా రిలీజ్కి రెడీ అవుతుందండి. ఈ హరిహర వీరమల్లు సినిమా వేడుకలు ప్రీ రిలీజ్ ఈవెంటు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రాల సినిమా పోటీలు మంత్రులు చాలామంది కూడా వచ్చారండి. ఈ హరిహర వీరమల్లు సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా అంచనాలు ఉన్నాయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే ఇంకా మనకు ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే జనాలలో దోస్ చాలా ఉంటుంది, అభిమానులు చాలామంది చూస్తారు. కానీ ఈ సినిమా ఎన్నో సంవత్సరం నుంచి వాయిదా పడుతూ ఈ నెల 24న హరిహర వీరమల్లు సినిమా వస్తుందండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎత్తితేనే జనాల్లో వైబ్రేషన్ ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతుందండి. ఎందుకంటే ఈ సినిమా రేట్లు కూడా పెంచుకోవడానికి అక్కడ ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది. దానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతాభావం తెలియజేశారు రేట్లు పెంచుకోవడానికి. కాబట్టి రోజుకు 5 షోలు లెక్కన ఇక్కడ కూడా సినిమాకు పర్మిషన్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చాలా కష్టపడి చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇది ఒక పండగ వాతావరణం అండి. ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఇదేమరంటే చాలా నిర్మాతలు కనుమెరుగుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో నా బిజీ షెడ్యూల్ను వదిలేసి ప్రత్యర్థులు నన్ను విమర్శించినా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది, అలాంటి పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటాను అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదలవుతుంది. హైదరాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ బృందం పాల్గొనిందంట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఒక సినిమా చేయడం అంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏఎం రత్నం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రత్నం పేరును ముఖ్యమంత్రికి చంద్రబాబు గారికి అందించాను. ఆయన నా నిర్మాత అని కాదు, ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ఈ సినిమాని నా భుజంపైకి తీసుకున్నాను. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. భీమ్లా నాయక్ విడుదలైనప్పుడు అందరి సినిమా టికెట్లు 100లో ఉంటే నా సినిమాకు 10లో ఉండేవి. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేదండి భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు. కానీ అప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ భీమ్లా నాయక్ సినిమా రేట్లు పెంచక. అందరి సినిమాలు పెంచారు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా పెంచలేదు. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఇతరులకు టికెట్లు పెంచి అంత స్థాయికి ఎదిగారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో వైసీపీ వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయికి ఎదిగారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే జనాల అభిమానం, ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఎక్కువ. అతను సినిమా అంటేనే దడదడలాడుతుంది. దేశం కాదు, బయట దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అంతమందిలో ఉంటారు. నేను యాక్టర్ అవ్వాలని కోరుకోలేదు. చూడండి, ఒక సగటు మనిషిగా జీవించాలనే ఆలోచనే తప్ప నాలో ఏం లేదు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం. హిట్లు ఫ్లాప్స్ కాకుండా నేను అభిమానులను చూపే ప్రేమనే నమ్మాను. నా బలం మీ అందరి అభిమానమే. కిరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనోజ్ పరమహంస ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. చిత్రీకరణకు వారానికి 5 రోజుల్లో 2 గంటలే కేటాయించిన దానికి తగ్గట్లు వర్క్ చేసిన టీం కృషి ఎలకట్టలేనిది. చిత్ర ప్రమోషన్ కోసం నిధి అగర్వాల్ ఎంతో కష్టపడారు. ఈ విషయంలో ఆమెను అభినందించాలి. ఈ సినిమా సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమైనది. ఇందులో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించిన క్లైమాక్స్లో
18 నిమిషాల పాటు కంపోజ్ చేశా అని అన్నారండి. చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ 17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఈ సమయంలో ఔరంగజేబుకి ఈరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా అని నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ, నేను ఇన్ని సినిమాలు నిర్మించిన ఇది చాలా స్పెషల్. ఇందులో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు గర్వంగా ఉంది అని తెలిపారు. నిర్మాత దయాకర్ రావు మాట్లాడుతూ, అభిమానులకు ఈ సినిమా ఇందు భోజనంలా ఉండబోతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదం అందించబోతున్నామని. నిధి అగర్వాల్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్తో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సినీ ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, నటులు బ్రహ్మానందం, తనికెల భరణి, సంగీత దర్శకుడు కిరవాణి తదితరులు పాల్గొన్నారు. ఇదేనండి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సినిమా హరిహర ఈరమల్లు అండి. ఈ సినిమా ఎట్లా ఈ నెల 24వ తారీఖున రిలీజ్ కాబోతుందండి. కాబట్టి ఈ సినిమా కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. దీంట్లో ఒక సినిమా కథ ఏమిటంటే, ఇది 17వ దశాబ్దంలో మొఘల్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందంట. ఈ సినిమా ఏమిటంటే ఔరంగజేబుకు ఈరమల్లు అనే పాత్రకి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు చాలా బాగుంటాయంట. ఈ సినిమాలో కిరవాణి సంగీతం కానీ, పాటలు కానీ, కామెడీ కానీ ఈ సినిమాలో చాలా బాగుంటాయంట. కాబట్టి 24వ తారీఖున రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.